guys, welcome back to my channel. After so long, అంటే మ్యారేజ్ కి ముందు లాంగ్ వీడియో చేశాను, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది లాంగ్ వీడియోస్ అండ్ యూట్యూబ్ వీడియోస్ అనేది చేయడానికి మాకు టైం పాసిబుల్ లేదు. బికాస్ మ్యారేజ్ అనేది చాలా స్పీడ్గా అయిపోయింది. నేను అప్పుడు ఏం వ్లాగ్స్ తీసుకోలేదు. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ మేము హౌస్ షిఫ్టింగ్ అండ్ జాబ్కి వెళ్ళటం కూడా చాలా స్పీడ్గా అయిపోయింది విత్ ఇన్ 4 to 5 months. సో ఏం వీడియోస్ చేయడానికి అయితే మాకు కుదరలేదు అన్నమాట. ఇన్స్టాలో ఆస్క్ మీ సమ్ క్వశ్చన్స్ ఐ పోస్ట్ ఇన్ రీల్స్ అని పెట్టాను. సో దానికైతే చాలా రిప్లైస్ అండ్ డిఎమ్స్ వస్తున్నాయి. సో మ్యారేజ్ గురించి కొన్ని డిఎమ్స్ అండ్ అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ సమ్ డిఎమ్స్ అనేది వచ్చినాయి. సో ఈ క్వశ్చన్స్కి వచ్చేస్తే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో నా ఫ్రెండ్స్కి కూడా నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి. సో నేమ్స్ అనేది అయితే నేను ఎవరిది మెన్షన్ చేయదలుచుకోవట్లేదు. సో ఫస్ట్ తిన్న నా బెస్ట్ ఫ్రెండే. సో మాకు మీ రీల్స్ చూడకుండా ఉండే భాగ్యం ఎప్పుడు కలుగుతుంది మేడం అని రిప్లై ఇచ్చారు. అది అవ్వదమ్మా, అది నీకు తెలుసు, మా ఇద్దరికి కూడా తెలుసు, అది ఎప్పటి నుంచో తెలుసు. అండ్ సూపర్ ఎక్స్ప్రెషన్స్, థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? చాలా అంటే చాలా బాగున్నాము. వాట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ? సో నా సీక్రెట్ ఆఫ్ బ్యూటీ ఈస్ దిస్ గై. మేక్స్ మీ స్మైల్ ఎవ్రీ టైమ్, అందుకే నా ఫేస్ గ్లో ఉంటుంది. మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, హౌ ఈస్ యువర్ మ్యారేజ్ లైఫ్? నా మ్యారేజ్ లైఫ్ అయితే చాలా బాగుంది అండ్ ఇన్ ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లమ్ ఉన్నా తను సాల్వ్ చేస్తాడు. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మా ఇద్దరికి ఉంది అండ్ మా ఫ్యామిలీస్కి ఇద్దరికి కూడా ఉన్నాయి. లవ్ తగ్గిపోయింది నా మీద. తిని కూడా నా బెస్ట్ అంటే బెస్ట్ ఫ్రెండ్. లేదు, నాకు ఎవరి మీద లవ్ తగ్గలేదు. బట్ కొన్ని రోజుల నుంచి నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల నాకు ఎవరికో కాల్స్, మెసేజెస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ టైం ఏది కుదరట్లేదు. సో దానికైతే నేను సారీ. బట్ సూన్ అన్నీ సెట్ అయిన తర్వాత నేను గెట్ బ్యాక్ అవుతాను ప్రతి ఒక్కరికి కూడా. హలో మహాలక్ష్మి, నీ రీల్స్కి నేను బిగ్ ఫ్యాన్. మహాలక్ష్మి ప్లీజ్ నన్ను ఒక ఆటోగ్రాఫ్ ఇస్తావా? ఏంటి మమ్మీ, ఎవడు తెలీదు. సో పాస్. రోజు రోజుకి బ్యూటిఫుల్గా అవుతున్నావు, ఏంటి సీక్రెట్ చెప్పచ్చుగా? ఆబ్వియస్లీ మీ అన్నయ్యే సీక్రెట్. ఏంటి నవ్వుతావు కదా? ఆబ్వియస్లీ తినే. యాక్చువల్గా ఏంటి ఫస్ట్ నుంచి నేనే మాట్లాడుతున్న వీడియోలో అనుకోకండి, చాలా సిగ్గు అనమాట. యాక్చువల్గా పెళ్ళికి ముందు ఒక ఫోటో కూడా దిగేవాడు కాదు. అంటే నేను ఫస్ట్లో మాట్లాడినప్పుడు కానీ అలా ఒక ఫోటో కూడా దిగేవాడు కాదు. ఎక్స్ప్లెయిన్ డేటాబేస్, ఇది నా కేటగిరీ కాదమ్మా, అస్సలు నా కేటగిరీ కాదు. చదువుకి నాకు చాలా దూరం ఉంది. సో అది నా కేటగిరీ కాదు. యాక్చువల్లీ మా ఇద్దరు కేటగిరీ కూడా కాదు. మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయ్యింది? అన్ని ఇయర్స్ ఏం అవ్వలేదు. జస్ట్ June 4th మా మ్యారేజ్ అయింది. 4 to 5 months అయ్యింది అంతే, ఎక్కువ ఇయర్స్ ఏం అవ్వలేదు. ఓకే, చాలా రోజుల తర్వాత, ఈవెన్ 5 months తర్వాత కూడా విష్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు నాట్ ఓన్లీ ఈ మెసేజ్లో, డిఎమ్స్లో కూడా చాలా వచ్చినాయి. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున వెరీ థ్యాంక్స్. నాకు ఒక క్యూట్ అమ్మాయిని సెట్ చేయొచ్చు కదే. ఈజ్ మై డియర్. వాడికి అమ్మాయిలు నచ్చరు, బట్ ఇటువంటి మెసేజెస్ పెడతాడు. సో నో నీడ్ టు ట్రస్ట్. నేను చెయ్యను. ఐ లైక్ యువర్ ఫుడ్ బ్లాగ్స్ విచ్ రియల్లీ క్రేవ్స్. ప్లీజ్ డూ ఫుడ్ బ్లాగ్స్ ఆల్సో. సో యాక్చువల్గా ఈ వ్లాగ్ తర్వాత ఫుడ్ బ్లాగ్స్ అండ్ అన్ని వ్లాగ్స్ కూడా నేను ఇంకా స్టార్ట్ చేస్తాను. ప్రతిదీ కూడా వస్తుంది. సో అమేజింగ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా వీడియోస్ కావాలన్నా మా నుంచి, ఇప్పటి నుంచి మేము ప్రతిదీ వీడియో చేస్తాం కాబట్టి, సో ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మేము చేస్తే బాగుంటుంది, ఇంకేం చెయ్యొచ్చు అనేది ఖచ్చితంగా మీరు కూడా కమెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో నాకు డిఎం చేయండి. నేను ప్రతి ఒక్కరు డిఎం చూస్తాను. ఈవెన్ ఇట్స్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, మేము ఇద్దరం చూస్తాం. ఈవెన్ ఇఫ్ నేను చూడకపోయినా తను చూస్తారు, చూసి చెప్తారు. ఇప్పుడు ఇన్స్టాలో కమెంట్స్ వస్తాయి కదా, సో కమెంట్స్ కూడా నేను రిప్లై అవ్వను. ప్రతి ఒక్క కమెంట్కి కూడా నేను లైక్ చేస్తాను. ఇన్ కేస్ నేను చేయకపోయినా తినేస్తారు. సో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఏ టైప్ ఆఫ్ షార్ట్స్ కావాలి, ప్రతిదీ కూడా మీరు కమెంట్ ఆర్ అలా చేస్తారు ఎప్పటి నుంచి అని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోస్ గురించి కూడా చెప్పు.
ఎంతవరకు రీచ్ అయ్యింది? ఓకే, సో లాస్ట్ వీడియో గురించి చెప్పమంటున్నారు. సో కొత్తిన కొడక అనేసి ఒక వీడియో చేశాను కదా, సో దానివల్ల మాకు ఇన్స్టాలో 2.1 మిలియన్ రీచ్ అయింది అండ్ నియర్లీ 2.2 మిలియన్కి వచ్చేసింది అనమాట. సో దానికైతే మీ ఇద్దరు యాక్చువల్గా షాక్. అది నేను జస్ట్ ఆఫీస్లో టైం పాస్కి చేసిన వీడియో, నేను ఏం పని లేక నార్మల్గా అలా వస్తూ ఉంటే చేశాను. జస్ట్ అలా పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన 1 అవర్కే నియర్లీ మాకు 200K to 300K వచ్చేసారు అండ్ కమెంట్స్ వస్తూ ఉన్నాయి లైన్గా. ఏంటిది సడన్గా ఇట్లా అయిపోతుంది అనుకున్నాము. ఇప్పటికి కూడా ఇంకా డైలీ మాకు ఒక 20 followers 30 followers అలా వస్తున్నారు. ఒక 1000 followers దాకా. ఐ థింక్ మీరు అందరు సపోర్ట్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. థ్యాంక్ యూ. ఓన్లీ థ్యాంక్ యూ. ఇంకేం చెప్పవా? నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాను, ఏం చెప్పవా? అంతా నువ్వు చెప్పేసావు, నేను ఇంకేం చెప్పను. సో ఇలా అంటూ ఉంటారనమాట. సో అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.